వెంకటేష్ కెరీర్లోనే అతిపెద్ద బ్రేక్ తెలుగు సినిమా బాక్సాఫీస్కి పెద్ద కుదుపు చంటి మూవీ. కనీవిని ఎరుగని కలెక్షన్ల ప్రభంజనంతో అతిపెద్ద ఇండస్ట్రీ హిట్గా నిలిచిన చంటి మూవీ ఈ జనవరి 10వ తేదీతో 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా చంటి మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం. ఈ మూవీ తమిళ వెర్షన్ చిన్నతంబి చూసిన పరుచూరి బ్రదర్స్ బాలకృష్ణతో రీమేక్ చేస్తే బాగుంటుందని ఆయన అడిగితే సున్నితంగా తిరస్కరించారు బాలయ్య. చంటి మూవీకి మొదటి హీరోగా రాజేంద్ర ప్రసాద్ను అనుకున్నారు. దానిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. సురేష్ బాబు వెంకటేష్ చిన్నతంబి చూసి వెంకటేష్ హీరోగా చేస్తానని చెప్పడంతో నిర్మాత కెఎస్ రామారావు వెంకటేష్ హీరోగా చంటి మూవీని ప్రకటించారు. డైరెక్టర్ రవిరాజ పినిశెట్టి మొదట ఒక హీరోని అనుకుని వేరే హీరోతో మూవీ చేస్తే బాగుండదని చంటి మూవీ నుండి తప్పుకుంటే చిరంజీవి నచ్చజెప్పి చంటి మూవీకి ఒప్పించారు. ఈ సినిమాకు మొదట అనుకున్న టైటిల్ చిన్నరాయుడు. 1992 జనవరి 10న నాగార్జున కిల్లర్ చిత్రంతో పోటీపడి చంటి ఘన విజయం సాధించింది. ఈ సినిమా విజయం వెంకటేష్ని సూపర్ స్టార్గా, మీనాని టాప్ హీరోయిన్గా మార్చేసింది. ఇందులో బ్రహ్మానందం సీన్స్ చిత్రీకరించడానికి 4 నెలల టైం పట్టింది. చంటి మూవీలోని మీనా రూమ్లో ఒక పెద్ద మంచం ఉంటుంది. ఈ సినిమా హిట్తో దాన్ని చాలా సినిమాల్లో వాడారు. అది ఉంటే సినిమా హిట్ అనే సెంటిమెంట్ కూడా ఏర్పడింది. చంటి సినిమాని దాదాపు 4 కోట్ల మంది చూస్తుంటారని ఒక అంచనా. హిందీలో ఇదే మూవీని వెంకటేష్ హీరోగా అనారి పేరుతో తెరకెక్కించారు. 50 రోజులకే 3 కోట్ల షేర్ కలెక్ట్ చేసి బాక్సాఫీస్ దిమ్మ తిరిగేలా చేసింది చంటి. ఈ షేర్ అప్పటి బ్లాక్ బస్టర్ మూవీస్ ఫుల్ రష్తో సమానం. 33 కేంద్రాల్లో 100 రోజులాడి 1981లో కొండవీటి సింహం మూవీ 31 కేంద్రాల రికార్డును బద్దలు కొట్టింది చంటి. 27 కేంద్రాల్లో 10 లక్షలకు పైగా గ్రాస్ వసూలు చేసిన సంచలన చిత్రం చంటి. కేవలం 27 కేంద్రాల్లోనే 4 కోట్ల గ్రాస్ వచ్చింది. ఒంగోలు టౌన్లో 10 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ చంటి. ఉత్తరాంధ్రలో ₹1 కోటి గ్రాస్ వసూలు చేసిన ఫస్ట్ మూవీ చంటి. కరీంనగర్ సెంటర్లో ఫస్ట్ 100 డేస్ మూవీ చంటి. కడప కృష్ణా థియేటర్లో 17 రోజుల పాటు రోజు 7 ఆటలు ప్రదర్శింపబడి చరిత్ర సృష్టించింది చంటి. చంటి మూవీ సృష్టించిన రికార్డులు 1995లో పెదరాయుడు, 1999లో సమరసింహారెడ్డి వరకు బ్రేక్ కాలేదు.